ఇక్కడ ఆయన ఫైల్ చేసిన కంప్లెయింట్‌లో ఏం చెప్తున్నారంటే, ఈ డెత్ అనేది డౌరీ డెత్‌గానే పరిగణించబడాలి. ఎవరైతే ఫ్యామిలీ ఆఫ్ ది హస్బెండ్ ఉన్నారో వాళ్ళిద్దరూ కలిసి ఈ వైఫ్‌ని చంపేయడం జరిగింది. ఓన్లీ బికాజ్ ఆఫ్ ది హారాస్మెంట్ ఫర్ ది డౌరీ, అడిషనల్ డౌరీ అండ్ మోటార్ బైక్ కూడా అడగడం జరిగింది. 1 మంత్ నుంచి వాళ్ళ కూతుర్ని హింసిస్తున్నాడని చెప్పి ఒక కంప్లెయింట్ ఫైల్ చేస్తే, ఇమీడియట్‌గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు పూడ్చిపెట్టిన డెడ్ బాడీని వెలికి తీసి ఎగ్జ్యూమ్డ్ అవుట్ ఆఫ్ ది బరియల్ గ్రౌండ్, అంటే ఎగ్జ్యూమ్డ్ అంటే వెలికి తీయడం, బాడీని ఇంగ్లీష్లో ఎగ్జ్యూమ్డ్ అంటారు. బాడీని బయటికి తీసి దాన్ని విచారణ జరిపి అలాగే దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వితౌట్ అప్రిషియేటింగ్ ది బెటర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, ది సెషన్స్ కోర్ట్ ఆఫ్ ది హరిద్వార్ హ్యాస్ సెంటెన్స్డ్ ది అక్యూజ్డ్ టు ది ఇంప్రిజన్మెంట్. ఎవరైతే భర్త ఉన్నారో ఆయనకి కన్విక్షన్ వేయడం జరిగింది. అతన్ని జైలుకి పంపించడం జరిగింది. అతనికి శిక్ష వేయడం జరిగింది. 7 సంవత్సరాలు శిక్ష వేయడం జరిగింది. అలాగా శిక్ష వేసిన తర్వాత ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ ట్రయల్ శిక్ష పడింది అతనికి. ఇన్ 2021 హీ హ్యాస్ ఫైల్డ్ ఏ క్వాష్ పిటిషన్, అంటే అపీల్ వేశారు. ఏదైతే లోయర్ కోర్ట్ జడ్జిమెంట్ ఉందో ఆ లోయర్ కోర్ట్ జడ్జిమెంట్ మీద, కన్విక్షన్ ఆర్డర్ మీద ఒక అపీల్ అనేది ఫైల్ చేయడం జరిగింది ఉత్తరాఖండ్ హైకోర్టులో. Uttarakhand High Court, after appreciating the facts and evidences of the case in proper manner, ఇతను నిర్దోషి అని పరిగణిస్తూ అతన్ని విడుదల చేయడం జరిగింది.